గత వారం మనం పిడతల రవికుమార్ గారు సన్ రైజింగ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఆనంద నిలయం నిరాశ్రయుల ఆశ్రమం అనే స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఎంతోమంది అనాథలకు, వృద్ధులకు, గుడ్డివారికి, వికలాంగులకు వారు అనుభవిస్తున్నటువంటి మనోవేదన తీరుస్తూ వయసులో చాలా చిన్నవాడైన ఒక ఆత్మీయ తండ్రిగా ఎంతో సేవలు చేస్తున్నారు. ఇలాంటి సేవలు చేయడం అంటే కూడా చాలా కష్టమైన పని. ఇది నిజంగా సమస్యలతో కూడింది కదా. ఈ సేవలు ఎలా చేస్తున్నారో, ఇలాంటి సేవ చేయడానికి నిజంగానే ఎంతో ఓర్పు, సహనం కూడా కావాలి. అలాంటి ఎన్నో విషయాలు ఈ ఎపిసోడులో ఈ వారం తెలుసుకుందాం. పిడతల రవికుమార్ గారు ఇద్దరితో ఆనంద నిలయం నిరాశ్రయుల ఆశ్రమం మొదలుపెట్టినట్టున్నారు కదా. మరి ఇప్పుడు ఇంతమంది అంచెలంచెలుగా వృద్ధులు పెరిగారు కదా. వీళ్ళందరినీ మీరు ఎలా చేరదీస్తారు? వారికి ఇక్కడ ప్రవేశం ఎలా కల్పిస్తారు? ఎవరైనా వచ్చి వదిలేస్తారా, లేదా పోలీసుల సహకారం కూడా మీకుంటుందా? జనరల్గా ఒక కుటుంబాన్ని పోషించడమే ఎంతో కష్టమైన రోజులు మనం చూస్తున్నాం. మరి ఇంతమంది అనాథలను, వృద్ధులను చేరదీసి ఈ మానవత్వ సేవను ఎలా చేయగలుగుతున్నారండి? సార్, మేము మొదలుపెట్టిన కొత్తలో ఈ యొక్క ఆనంద నిలయం నిరాశ్రయుల వసతి గృహం అనేది చాలామందికి తెలియదు. నేను నా సిబ్బందితోటి ప్రతిరోజు సాయంత్రం కానీ లేదా ఉదయం కానీ పెట్రోలింగ్ అలా వెళ్ళి బజార్లలో తిరిగే వాళ్ళము. ఎవరన్నా ఎక్కడన్నా పడిపోయి ఉండరా, లేకపోతే కూర్చొని ఉండరా, లేదా బస్టాండ్లో కూర్చొని అందరు వెళ్ళిపోయినాక కూడా దిగులు పడితే అట్నే ఉండరా అని నేను వెళ్ళి తిరిగి గమనిస్తూ చూసి వచ్చేవాళ్ళము. ఎవరైనా మాకు అక్కడ ఒంటరిగా కనపడితే వాళ్ళతో మాట్లాడి, నీకేమైంది, నీదే ఊరు అని వాళ్ళని పలకరించి, ఇక్కడ ఒక ఆశ్రమం ఉంది, నువ్వు చేరతావా, నీకు మంచి వసతి ఇస్తామని మాట్లాడి, ఇక్కడ ఏమైతే ఉండో అవి మేము చెప్పడము, వాళ్ళను ఆన్నే వితిన్ 2-3 మినిట్స్లో వాళ్ళకి అవసరమైన కౌన్సిలింగ్ ఇచ్చి మేము తీసుకురావడం జరుగుతుంది. ఆటోలో ఎక్కించుకొని తీసుకొని వస్తాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మన యొక్క ఆశ్రమాన్ని వాళ్ళు చూసి, ఇది ఏదో అనుకున్నా నేను, ఇది బాగానే ఉంది అనే వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు మాకు చెప్తారు. వాళ్ళు వచ్చిన వెంబటే మేము వాళ్ళకు స్నానం చేపించడము, వాళ్ళు చేసుకోగలిగిన వాళ్ళైతే మీరు చేసుకోండి అని చెప్పడము, మంచి బట్టలు ఇవ్వడము, సేవింగ్ చేసుకోమని చెప్పడం మేము చేయడము. ఆడవాళ్ళైతే ఆడవాళ్ళకు స్టాఫ్ ఉంటారు, వాళ్ళకు స్నానాలు చేయించి మంచి డ్రెస్ ఇప్పించి మార్చి కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడతాము. కొంతమంది బెగ్గర్స్ ఉంటారు, కొంతమంది ఇంట్లో కొట్లాడి వచ్చిన వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇంట్లో నుంచి తరిమేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ అవసరాన్ని బట్టి, వాళ్ళ పరిస్థితులను బట్టి మేము వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు ఉందో లేదో చూసుకొని, ఆధార్ కార్డు లేకపోయినా వాళ్ళు చెప్పిన పేరుని మేము రాసుకొని, నువ్వు ఇక్కడ ఉండు, నీకు అవసరమైనటువంటి భోజనం మేము ఇస్తాము, నువ్వు మాకు ఫీజు కట్టాలా, ఏమన్నా ఇవ్వాలా అనేటువంటి భయం నీకు అవసరం లేదు,
నువ్వు ఎన్ని రోజులు ఉండాలనుకుంటే అన్ని రోజులు ఉండు అని మేము వచ్చిన వాళ్ళతో మేము చెప్పడం జరుగుతుంది సార్. చాలామంది కూడా అలాగా ఉండిపోతారు. వాళ్ళ మనసుకు ఎన్ని రోజులు ఉండాలనిపిస్తే ఇక్కడే ఉండడం కూడా చాలామందికి అట్లా జరిగింది. ఈ 9 సంవత్సరాల్లో ఎంతోమంది కూడా ఈ ఆశ్రమాన్ని చూసిన తర్వాత ఇంటికి పోయి మేము అక్కడే ఉంటాము అని చెప్పొచ్చిన వాళ్ళు కూడా ఇక్కడే ఉండి ఇక్కడే చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంతవరకు మేము వాళ్ళను చేరదీసినాము. మా ఆశ్రమంలో చేరడానికి ఫీజు, ఎంట్రీ ఫీజు అలాంటిది ఏమీ ఉండదు. ఉచితంగానే, అంతా ఉచితంగానే, భోజనం ఉచితమే, వాళ్ళకు వైద్యం కూడా ఉచితమే. వైద్యం అంటే మనం ప్రభుత్వ ఆసుపత్రిలో చూపిస్తాము. వైద్యం ఉచిత వైద్యము, బట్టలు, సబ్బులు, సమురు అవసరమైనవన్నీ కూడా ఈ దాతలు వచ్చినప్పుడు ఇక్కడ ఏం అవసరం ఉంటుందో అది నేను దాతను అడగడం జరుగుతుంది. సార్ మా వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇదో ఇప్పుడైతే ఇంతమంది ఉన్నారు సార్, వచ్చేవాళ్ళు వస్తుంటారు, పోయేవాళ్ళు పోతుంటారు. మినిమము మేము మొదలుపెట్టిన కొత్తలో 20-25 మంది ఉండేవాళ్ళు. తర్వాత 40 మంది వరకు కూడా పెరిగినారు. ఎప్పుడైతే మాకు ప్రభుత్వ నుంచి నిధులు రావడం ఆగిపోయినాయి అంటే ఆ స్కీమ్ అయిపోయిన తర్వాత మేము ఎక్కువ మందిని 40 మందిని 50 మందిని పెట్టుకొని నడిపేంత పరిస్థితులు మాకు లేవు. చిన్న సంస్థ కాబట్టి నేను ఉన్న వాళ్ళనే చూసుకుంటూ మిగతా కొత్త వాళ్ళను చేర్చుకోవాలని లేదనేటువంటి ఆలోచనలో ఉండేవాడిని. కానీ కొంతమంది వాళ్ళు నిరాశ్రయులు కాబట్టి ఈయనే ఉండాలనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉండదు. పోతా ఉంటారు, మళ్ళీ కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు బజార్లో మాకు కనిపించినప్పుడు తీసుకొస్తూ ఉంటాం. వాళ్ళు కొద్ది రోజులు ఉంటారు. ఇది ఒక సైక్లింగ్ మాదిరి. వాళ్ళ అవసరం ఎంతవరకు ఉంటుందో, వాళ్ళ మానసిక పరిస్థితి ఉండాలని ఎన్ని రోజులు అనిపిస్తుందో అన్ని రోజులు ఉంటారు, పోతూ ఉంటారు. ఆ విధంగా ఇక్కడ బద్వేల్ పట్టణంలో ఉన్నటువంటి పట్టణ పోలీసులు అయితేనేమి, ఎవరైనా నిరాశ్రయులు ఉన్నా, దిక్కుమొక్కు లేని వాళ్ళు కనపడినా వాళ్ళు నాకు ఫోన్ చేయడము, రవి సార్ ఇక్కడ ఉన్నారు, మరి మీరేమన్నా తీసుకెళ్తారా, మీరేమన్నా సాయం చేయగలుగుతారా అని వాళ్ళు అంటారు. మొదటి నుంచి కూడా పోలీసుల సహాయము, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, నాయకుల సహాయం కూడా మాకు ఉంది. ఎవరైనా వీధులలో వాళ్ళు గుర్తించినా మాకు ఫోన్లు చేసి మీరు తీసుకెళ్తారా అని చెప్పడం జరుగుతుంది. అమ్మటే మేము స్పందించి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకు అవసరమైనటువంటి వసతులను ఏర్పాటు చేసి వాళ్ళు ఉన్నన్నాళ్ళు వాళ్ళని మేము ప్రేమగా చూసుకుంటూ వాళ్ళు ఆనందంగా ఇక్కడ ఉండేదానికోసము మేము ప్రయత్నం చేస్తాము. అలాగా ఆనందంగా ఎంతోమంది కూడా తిరిగి రిటర్న్ పోవడం జరుగుతుంది. ఆ విధంగా ఇప్పటి వరకు నేను 3000 మందికి సేవ చేశాను. ప్రస్తుతానికి బద్వేల్లో తెలుగంగ కాలనీలో ఉంటున్నాము. అక్కడ 20-25 మంది ఉంటున్నారు. మాకు నిధులు ఏమీ లేనప్పటికీ స్థానికంగా ఉన్నటువంటి దాతలు ఎంతగానో సహకరిస్తున్నారు. వాళ్ళు మాకు ఇచ్చేటువంటి ఫుడ్ డొనేషన్స్ చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. ఇక్కడ చాలామంది దాతలు కూడా పెళ్ళిళ్ళ కార్యక్రమాలు జరిగినప్పుడు ఫుడ్ వాళ్ళు మిగిలిపోతే మాకు ఫోన్లు చేసి చెప్తారు. ఆ ఫంక్షన్ హాల్కి వెళ్ళి ఫుడ్ తీసుకొస్తాము. అదేవిధంగా దాతలు పెళ్లి రోజులు చేసుకుంటారు, పుట్టినరోజులు చేసుకుంటారు. వాళ్ళ చాలామంది కూడా ఈరోజు కూడా నేను మా నాన్నగారి జ్ఞాపకార్థంగా అందరికీ భోజనం పెట్టడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరి నాన్నగారు ఎవరైనా వచ్చినప్పుడు అదే మీకు వాళ్ళు ఫీల్ అయ్యే విధంగా ఇక్కడ మా నాన్నగారి కార్యక్రమం మా ఇంట్లో మాదిరి జరిగింది అనే విధంగా వాళ్ళు సంతోషపడే విధంగా దాతలకు కూడా వాళ్ళ నాన్నగారి గురించి 2 మాటలు చెప్పి ప్రార్థన చేసి అందరం కూడా ప్రార్థన చేసి దేవుని ప్రార్థన చేసి ఆయన యొక్క ఆత్మశాంతి కలగాలని ప్రార్థన చేసి భోజనం పెడతాం. వచ్చినటువంటి దాత సంతోషపడతాడు, ఇక్కడ తిన్నటువంటి నిరాశ్రయులైన వృద్ధులు కూడా సంతోషపడతారు. ఆ విధంగా మేము మాకు ఫండింగ్ లేకపోయినప్పటికీ కూడా ఈ కార్యక్రమాన్ని 4 సంవత్సరాలుగా ఎటువంటి నిధులు లేకుండా నేను నడుపుతానంటే కేవలం అది ఒక దేవుని దయ అని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఎందుకంటే నేను ఆర్థికంగా ఏం లేని వాడిని, నేను ఇంతమందిని నేను సాకుతానా, ఇంతమందికి నేను సేవ చేస్తానంటే నాకు దేవుడు చేస్తున్నటువంటి ఈ యొక్క అద్భుతము ఆశీర్వాదం అని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. కాబట్టి ఇద్దరితో స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క కార్యక్రమం ఈరోజు 30 మందికి 40 మందికి సేవ చేస్తున్నామంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప వరంగా నేను భావిస్తూ నేనున్నంత వరకు ఈ యొక్క కార్యక్రమాన్ని నేను ముందుకు తీసుకెళ్తా. నా ఇంట్లో వాళ్ళకు కూడా నేను నేర్పిస్తాను. ఎందుకంటే నా తల్లిదండ్రులు కానీ నా గురువులు కానీ నాకు నేర్పినటువంటి ఈ సేవ, ప్రేమ, ఈ భావాన్ని నేను కూడా నా పిల్లలకు నేర్పించి ఈ యొక్క కార్యక్రమము ఎన్ని సంవత్సరాలైనా కానీ ముందుకు నడపాలి, చేయాలి. సేవా కార్యక్రమంలోనే మనం ముందుకెళ్ళాలి. నిజంగా బాధల్లో ఉన్నటువంటి వాళ్ళకు మనం ఒక మంచి సమరయునిగా ఉంటూ సేవలు చేయాలనేటువంటి ఆశతోనే ముందుకు నేను తీసుకెళ్తున్నాను. నాకు సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్క దాతకు, ప్రతి ఒక్క
పెద్దలకు సాయం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ఆ దేవుని పేరు మీద కృతజ్ఞత తెలుపుతున్నాను. నా పేరు మాలత్తమ్మ. కొడుకులు ఏం చూడలే, బయటికి నెట్టేసిండ్రు. వచ్చి సార్ కాడ ఉండ నేను సంవత్సరం వెళ్ళిపోయింది. వచ్చి ఎవరు పెట్టలే, నాకు ఎవరు చూడలే, బయటికి నెట్టేసింది సార్ అంతా తీసుకొని. ఏం చెప్పాలని భర్తుంటే 35 ఏళ్ళైంది, వెళ్ళిపోయింది ఒక ఆమె తీసుకొని. పిల్లలు నా బిడ్డలను సాకితే వాళ్ళంతా తీసుకొని నన్ను బయటికి నెట్టేసిండ్రు. ఆర్టీసీ బస్ స్టాండ్లో 3 రోజులు ఉన్నాయి. వేరే వాళ్ళు దొడకొచ్చి సార్ కాడ వదిలిపెట్టిండ్రు. నాకు ఎవరు చూసిన లేదు సార్. నేను వచ్చి సంవత్సరం వెళ్ళిపోయింది ఇక్కడికి వచ్చి. గుడ్ సమరిటన్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. గుడ్ సమరిటన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. చూడండి రవికుమార్ గారు, పుట్టిన ప్రతి మనిషి మరణించడం సహజం. మరి ఈ ఆనంద నిలయం నిరాశ్రయుల ఆశ్రమంలో ఎవరైనా చనిపోతే ఇన్ కేస్ మీరు తీసుకునే రెస్పాన్సిబుల్ ఎటువంటిది? ఒక బాధ్యతగా మీరు ఈ యొక్క చివరి కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారు? ఇటువంటి మానసిక సంఘర్షణ మీ అనుభవాలు ఏవైనా ఉంటే వివరిస్తారా? చూడండి, కొంతమంది చనిపోతే వారి బంధువులు వారి బాధ్యత ఎలా ఉంటుంది? అటువంటి హృదయం కదిలించే సంఘటనలు ఉంటే వివరిస్తారా? సార్, ఒకసారి మాకు బద్వేల్ బస్టాండ్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. మీరు ఏదన్నా వాళ్ళకు సాయం చేస్తారేమో చేయండి అని చెప్పి మాకు ఎస్ఐ గారి నుంచి ఫోన్ వచ్చిందండి. మేము అక్కడికి వెళ్ళాము. ఒక 2 విలేకరులు కూడా ఉన్నారు. అన్న, నువ్వు వచ్చినావా, ఏదన్నా ఉంటే చేయండి, చూడు పడిపోయింది, ఎవరు లేరు అని. 3 రోజుల నుంచి ఉన్నాడు ఈయన అని చెప్పారు. 3 రోజుల నుంచి ఉన్నాడా? మరి మేము ఆ మూలకి బస్టాండ్లో ఒక మూల గోడ పక్కన ఆయన పడుకొని ఉన్నాడు. ఎవరో భోజనం తెచ్చి ఆడ పెట్టారు, ఈగలు వాళ్తాండాయి. అది తినేదానికి కూడా అతనికి చేయి రావడం లేదు, శక్తి లేదు. మేము చూసాము, ఏమైందని నన్ను లేపుదాము, నడుస్తావా అంటే ఏం పలకలే, ఏం పేరంటే ఏం పలకలే. ఈయన ఎట్లా ఉన్నాడో మాకే అర్థం కాలేదు. లేపి ఇట్లా నేను పట్టుకొని ఆయన గట్టిగా భుజాల కింద చేతులేసి లేపాను. లేపితే వెనకలన్నీ పురుగులు పట్టిపోయినాయి, నడ్డిపునంతా పురుగులు పట్టిపోయినాయి. వచ్చినట్టు పక్క నుండి వాళ్ళు కూడా పరిగెత్తినంత పని చేసినారు. కానీ మేము అతన్ని తీసుకొని ఆటో వాళ్ళతో మాట్లాడితే 3 ఆటోలు కూడా ఎనికిపోయినారు. మళ్ళీ మేము ఆటో కడుక్కోలేము, మా కష్టం అని చెప్పారు. అతను ఆటోలో ఎక్కించుకొని మేము ఆశ్రమం తీసుకెళ్ళాము. అక్కడ అతనికి స్నానం చేపించాము, పురుగులని తీసేసి క్లీన్ చేసినాము. అతని పేరు అడిగితే ఏం చెప్పలేదు, ఊరు అడిగినా ఏం చెప్పలేదు, అన్నిటికీ మౌనంగా ఉన్నాడు. ఈయనకేదో చాలా బాధ ఉన్నట్టుంది, ఏం పలకరించేటట్టు లేడు అని చెప్పి భోజనం పెట్టినాము, తినలేదు. డ్రింక్స్ తెచ్చిచ్చాము, ఓఆర్ఎస్ డ్రింక్స్ అయ్యి తాగాడు. ఆ విధంగా అతను నా దగ్గర 3 రోజులు ఉన్నాడు. 3 రోజులు కూడా అతను ఏం మాట్లాడలేదు. 3వ రోజు రాత్రి అతను చనిపోయినట్లు ఉన్నాడు. పొద్దున్నే మేము చూస్తే అతని బాడీ మాకు కనిపించింది. మేము వెంటనే మళ్ళీ తిరిగి మాకు ఎవరైతే ఫోన్ చేశారో ఎస్ఐ గారికి, సిఐ గారికి వాళ్ళకి చెప్పడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ గారికి కూడా నేను ఇన్ఫామ్ చేశాను. సార్, ఇట్లా ఆశ్రమంలో ఒక ఆయన చనిపోయింది సార్, 3 రోజుల క్రితం తెచ్చాం కదా, అది వాళ్ళు ఎమ్మటే పేపర్ కూడా వచ్చింది. ఇట్లా ఉంది సార్ పరిస్థితి, మాకు ఏదైనా సాయం చేయండి, మా దగ్గర ఏం లేవు సార్, మరి ఎట్లా, ఈయన ఎవరో తెలియదు, ఒక అనాథ అని చెప్తే వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసుకొని సిఐ గారు రిపోర్ట్ రాశారు. సరే, ఒక అనాథ చనిపోయింది అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాము. దాని ప్రకారమే మేము ఇక్కడ ఉన్నటువంటి దాతలకు, మాకు ఒక గ్రూప్ ఉంది, ఆనంద నిలయం గ్రూపు, ఆ గ్రూప్లో పోస్ట్ చేయడం జరిగింది. దాతలు తలా కొంచెం సహాయం చేస్తే మున్సిపల్ అధికారులు కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఆ బాడీని స్వయంగా తీసుకెళ్ళి అక్కడే అతన్ని ఖననం చేసి రావడం జరిగింది. అదేవిధంగా మా ఆశ్రమంలో కూడా కొంతమంది 3 ఏళ్ళ నుంచి 4 ఏళ్ళ నుంచి ఉన్నోళ్ళు కూడా, అయ్యా నాకు ఎవరు లేరు, నాకు కొడుకు ఉన్నా కూడా రాడు, నువ్వే చూడాలి, నేను చచ్చిపోయినా నువ్వే దిక్కని నన్ను పట్టుకొని ఏడ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఏ మతానికి చెందిన వాళ్ళో వాళ్ళ పద్ధతి ప్రకారమే ఇక్కడ మేము వాళ్ళకు మరణం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. మరణం తర్వాత కూడా మనిషికి, జీవించినటువంటి వ్యక్తికి గౌరవం అనేది ఉంటుంది. చనిపోతానే మనకు ఇప్పుడు ఒక జంతువుకు కానీ
లేదంటే పక్షులకు కానీ చనిపోతే పడేస్తారు అంతేగాని ఒక మనిషికి గౌరవం ఉంటుంది. చాలామంది డబ్బున్నోళ్ళు ఎంతో హంగామాగా చనిపోతే ఎంత లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళ యొక్క మరణాన్ని అంతిమ యాత్రను చేసుకుంటారు. కానీ దిక్కుమొక్కు లేని వాళ్ళకి ఎవరు ఏం చేసుకుంటారు? అది కూడా బాగా ఘనంగా చేయాలా, గొప్పగా చేయాలనేటువంటి ఆలోచన నాకు ఆది నుంచి ఉంది. కాబట్టి ఎవరు మా దగ్గర ఉన్నారు, వాళ్ళు ఏ మతానికి చెందిన వాళ్ళు, అలా ఆ మతానికి సంబంధించినటువంటి పెద్దలను, ఆ మత గురువులను పిలిపించి ఇక్కడ కార్యక్రమాలు చేసి మేము తీసుకెళ్ళి అక్కడ తిరిగి వాళ్ళను శ్మశాన వాటికలో కానీ ఇంకోసాట 2-3 ఇక్కడ శ్మశాన వాటికలు ఉండే అక్కడ పొడిపించేసి వచ్చేస్తాము. ఆ విధంగా ఈ ఆశ్రమంలో ఈ 9 సంవత్సరాల్లో గాను మేము మా దగ్గరే ఉండి మా దగ్గరే చనిపోయిన వాళ్ళు 6 మంది దాకా ఉన్నారు. మాది గుంటూరు పక్కన పత్తిపాడండి. నా భార్య చనిపోయి 3 సంవత్సరాలు అవుతుంది. అంతలోకి ఇక్కడ ఈ యాక్సిడెంట్ జరిగింది. నన్ను చూసే దిక్కు లేరు. నా ఫ్రెండ్ ఒక అతను కలిసి పలానా బద్వేల్లో పలానా ఆశ్రమం ఉంది, ఆడికి వెళ్ళు, నీకు అన్ని విధాలు బాగు చూస్తారు అంటే ఇక్కడికి వచ్చాను సార్. ఇంక ఇక్కడికి వచ్చిన కాంచి సారే మాకు తల్లిదండ్రి అన్నీ అయినాయి. తిండిలో కానీ, పండుకోవటంలో కానీ, మందులో కానీ మాకు ఎలాంటి ఇది లేదండి. వచ్చిన కాంచి సార్ అన్ని విధాలు బాగా చూసుకుంటున్నారు. ఏదైనా బట్టలుగా కావాలన్నా, ఎక్కడికన్నా హాస్పిటల్ తీసుకుని వెళ్ళాలన్నా బాగానే చూసుకుంటున్నారు సార్. ఒక సంఘటన నాకు చాలా బాధ అనిపించినటువంటి సంఘటన ఏంటంటే, ఒక ఆయన ముస్లాం ఆడామా మా దగ్గరే ఉన్నింది. వాళ్ళ బంధువులకు ఫోన్ చేశాం. ఆయన ఏం చెప్పాడంటే, ఆమె మా బంధువేనండి, ఆమె ఆస్తి వాళ్ళ కూతురికి రాసిచ్చింది కాబట్టి నేను రాను, వచ్చినా నేనేం చేయను అని అన్నాడు నాతో. సరే నేను పిలిపించిన ఆయన వచ్చిండు. ఆ మరణించినటువంటి ఆ వృద్ధురాలి కోసము వచ్చినటువంటి 10 మంది కూడా మా ఆశ్రమం గేటు దగ్గరే నిలబడ్డారు, కానీ ఎవరు లోపలికి రాలేదు. మేము అక్కడ స్నానం చేపించి ఆమెను పెట్టాము. ఉదయం వాళ్ళకి ఇన్ఫామ్ చేశాము. సాయంత్రానికి వచ్చినారు. సాయంత్రం వచ్చినా కూడా మీరు ఇప్పుడు వస్తే మనం అంత్యక్రియలు ఎప్పుడు చేయాలా, లేట్ చేస్తున్నారే ఏంటి అని అడిగితే, ఆమె ఆస్తి అంతా వాళ్ళ కూతురికి రాసిచ్చింది, మేము ఆమె మరిది పిల్లలము బావ పిల్లలము, మాకు సంబంధం లేదు, ఏదో అంటుంటుంది కాబట్టి వచ్చినాం అంతే అంటే. అంటూ ఇటు ఎట్ట బాపుకుంటారే, మీ ఇంట్లోకి తీసుకుపోయి బాపుకోవాలి కదా, మరి ఇక్కడికి వచ్చారే అంటే, ఊరిగా చూసిపోదామని వచ్చినాం, నువ్వు చేసుకుంటే చేసుకో, మాకు సంబంధం లేదు, మమ్మల్ని అడిగి ఇక్కడ జారలేదు, మాకేం చెప్పలేదు, మాకు ఆస్తి లేదు, మాకేం సంబంధం లేదని వాళ్ళు అట్టనే నిలబడ్డారు. 10 మంది కూడా ఒక్కరు కూడా చేపెట్టలేదు. ఇంతమంది ఉండి కూడా ఇప్పుడు మరణం తర్వాత గౌరవం అనేది కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఉండేదే. అయినపోయిన వాళ్ళు ఉండి కూడా ఆమెను చేయి పెట్టనందుకు నాకు వాళ్ళ మీద చాలా కోపం వచ్చింది. అదేవిధంగా బాధ కూడా వచ్చింది. మీరందరూ వెళ్ళిపోవచ్చు, ఇంకా నేనే చేసుకుంటానని చెప్పాను. మా ఆశ్రమానికి వచ్చినటువంటి మున్సిపల్ కమిషనర్ గారు తర్వాత రావడం జరిగింది. పోలీసులు కూడా వచ్చారు. వాళ్ళకి చెప్పాను, వీళ్ళు ఇట్లా చేస్తున్నారు సార్ అంటే వాళ్ళు అరిసి వాళ్ళని పంపించారు. మేమే మా ఆశ్రమంలో ఉండేటువంటి వాళ్ళ నిరాశ్రయులను కొంతమందిని కలుపుకొని నేను వాళ్ళను ఆమెను ట్రాక్టర్లో ఎక్కించుకొని తీసుకెళ్ళి మేము అక్కడ గుంతదవి పూడ్పించడం జరిగింది. అదేవిధంగా ఇంకొక సంఘటన కూడా, వృద్ధురాలు ఆశ్రమంలో ఉండింది, బాగలేదు, రిమ్స్కి తీసుకెళ్ళాము, అక్కడే చనిపోయింది. ఆమె బంధువులు రిమ్స్కు 50 మంది వచ్చారు. వచ్చి ఆమె ముక్కుపుడుకలు తీస్తాండ్రు. చచ్చిపోయిన తర్వాత కూడా ఆమెది ఏదో కావాలని ఆశ, కానీ మా బంధువు చనిపోయింది కదా అనే బాధ ఎవరికి లేదు. ఇలాంటి సంఘటనలు చాలా చూశాను. అక్కడే నేను అక్కడ కొంతమంది స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఆమెను అక్కడ కాల్చివేయడం కూడా జరిగింది. చివరి వరకు నేను అక్కడ ఉన్నాను. వీళ్ళు ఆమె దగ్గర ఏముండయా తీసుకుపోదామని వచ్చినారు, కానీ ఆమెను గౌరవించడానికైతే ఆమె మరణంలో పాలు పంచుకోవాలా, మనం ఆమె పవిత్రాత్మకు శాంతి కలగాల, దేవుని ప్రార్థించుకోవాలా అనేటువంటి ఆశతో రాలేదు. ఇలాంటి సంఘటనలు చాలా జరిగినాయి, నన్ను చాలా బాధ పెట్టినాయి కూడా. అట్లా కాకుండా ప్రతి ఒక్క మనిషి కూడా సేవ ప్రేమ భావంతోనే మెలగాల. బంధుత్వం మనాతన అనేది కూడా ఉండాలి. చాలామందికి ఈ రోజుల్లో అది కొరవడిపోయింది. లేదు, ప్రతి ఒక్కరి ఇంట్లో బాధలు, ఈర్ష్య, ద్వేషము తప్ప ఏం లేదు. ఆనందం లేదు, గౌరవం లేదు, మర్యాద లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సేవ, ప్రేమ, సేవ, శాంతి ఇలాంటి భావనతో మనమందరం కూడా మెలగాలి, జీవించాలి. కానీ పేరుకు మాత్రం, పైకి మాత్రం చెప్తారు, కానీ ఎవరు అలా చేయరు, ప్రవర్తించరు. ఆ విధంగా ఉండకూడదు. ప్రతి ఒక్కరు కూడా అందరము బాగుండాలి, అందులో మనం ఉండాలని పెద్దలు చెప్పిన విధంగా
మనమందరం కూడా ఒక మంచి సమరయుని మాదిరే మనం కూడా జీవించాలి. మనం ఇతరులకు సహాయం చేస్తూ ఇతరులకు మార్గదర్శకంగా ఉంటూ మనం కూడా ఆనందంగా బతకాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో నేను ఉన్నాను. ఆ విధంగానే సేవలు చేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా అట్లా ఉంటేనే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. నాకు గురువులు నేర్పినటువంటి విధానము, దాంట్లోనే నేను జీవిస్తున్నాను, అలాగే చేస్తాను. మా రైజింగ్ సన్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో బద్వేలు పట్టణంలో నిర్వహిస్తున్నటువంటి ఆనంద నిలయం నిరాశ్రయుల ఆశ్రయంలో జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమాలను గుర్తించి ప్రచారం చేస్తున్నందుకు దివ్యవాణి టీవీ ఛానల్ డైరెక్టర్ గారైనటువంటి ఫాదర్ లూర్దురాజు గారు ఎస్జే, అదేవిధంగా ప్రోగ్రామ్ డైరెక్టర్ గారైనటువంటి ఫాదర్ ప్రశాంత్ అనకర్ల గారికి మా ఆనంద నిలయం తరపున అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. చూశారు కదండి, చిన్న వయసులోనే పిడతల రవికుమార్ గారు చేస్తున్నటువంటి మానవత్వంతో సహృదయంతో చేస్తున్న మానవ సేవ నిజంగా అభినందించదగినది. ఇలాంటి ఎంతోమంది ఎన్నో రకాలుగా సమాజానికి ఒక స్ఫూర్తితో ఎన్నో విధాలైన సేవలు అందిస్తున్నారు. అటువంటి సేవలను అందించే మరో మంచి సమరీనుతో గుడ్ సమరిటన్ అనే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ. నమస్కారం.